హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. రాజాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి 4 ఎకరాల పొలం ఉంది. అందులో వరి పంట వేశాడు రైతు. బాగా పంట పండింది. రైతుకి మంచి లాభం వచ్చింది. తర్వాత ఏడాది పంట బాగా పండింది. అయినా రైతుకి దిగుబడి లేదు. దానికి కారణం ఎలుకలు, పక్షులు పంటని తినడం గ్రహించాడు ఆ రైతు. అప్పుడు ఒక వలని పైరుపైన వేశాడు రామయ్య. ఎప్పట్లాగే ఎలుకలు, ముంగీసులు, పక్షులు ఆ పంట దగ్గరికి వచ్చాయి. ఎలుకలు ఎక్కువగా ఉండడం చూసి ఒక పిల్లి ఆ స్థలంకి వచ్చింది. ఆ పిల్లి రైతు వేసిన వలలో చిక్కుకుంది. ఒక చిట్టెలుక చిన్న రంధ్రం నుంచి వచ్చి ధాన్యం తినడానికి పంట దగ్గరికి వెళ్ళింది. అక్కడ పిల్లిని చూసి భయపడి దాని రంధ్రంలోకి వెళ్ళి దాక్కోవాలనుకుంది. కానీ ఆ కన్నం దగ్గర ముంగిస ఉంది. పోనీ ఇంకో పక్కకు వెళ్దామంటే చెట్టు పైన కాకి ఉంది. ఎటు వెళ్ళినా ప్రమాదమే అని ఆ చిట్టెలుక తెలివిగా ఆలోచించింది. పిల్లి వైపు చూసి చిట్టెలుక, ఈ పిల్లి నాకు శత్రువే, కానీ వలలో చిక్కుకుంది, నన్నేమి చేయలేదు. పిల్లి అంటే కాకికి, ముంగిసికి కూడా భయమే. అందుకు నేను పిల్లితో స్నేహం చేస్తా అని పిల్లి దగ్గరికి వెళ్ళింది. అయ్యో పిల్లి బావా, వలలో చిక్కుకున్నావా? అవును చిట్టి మరదలా, నువ్వు ఈ వలను కొరికి రైతు వచ్చే లోపల నన్ను రక్షించు అన్నది పిల్లి. అలాగే బావా అని క్షేమ సమాచారం అంతా అడుగుతుంది. నెమ్మదిగా వలని కొరుకుతుంది. వేగంగా వలని కొరికితే ఈ పిల్లి నన్ను తినేస్తుంది అని ఆలోచించింది ఎలుక. వలను మెల్లమెల్లగా కొరుకుతూ రైతు రావడం చూసి అతను వచ్చేసరికి వల నుండి పిల్లిని విడిపించింది. రైతు వచ్చి కర్రతో పిల్లిని కొట్టాలనుకునేసరికి పిల్లి, ఎలుక, ముంగిస, కాకి అన్నీ పరుగున పారిపోయాయి. హమ్మయ్య అనుకుంది చిట్టెలుక, నువ్వు ఈ చిన్న జీవే అయినా సమయస్ఫూర్తితో నన్ను కాపాడావు. శక్తితో నిమిత్తం లేకుండా నీ మీద నువ్వు నమ్మకంతో అపాయంలో మంచి ఉపాయం ఆలోచించావు. ఎవరికైనా ఆపద సమయంలో కావాల్సింది అదే అన్నది పిల్లి. ఇంకా మిగతా పక్షులు, ఎలుకలు, ముంగీసులు అభినందనలతో ముంచెత్తాయి చిట్టెలుకను. ఫ్రెండ్స్, మా కథ మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.